నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న విచారణకు హాజరయ్యారు. ఇది కల్తీ నెయ్యికి సంబంధించింది కాదు, ఇది పరకామణి కేసు. పరకామణి అంటే డబ్బులు లెక్కించే హుండీలో భక్తులు వేసినటువంటి డబ్బులు కావచ్చు, కానుకలు కావచ్చు, దానిని లెక్కించే క్రమంలో దాన్ని పరకామణి అంటారు. ఆ పరకామణిలో రవికుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి చేతివాటం చూపించి కోట్ల రూపాయలు దొంగలించి తన సొంత ఆస్తులను పెంచుకోవడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేయడంతో ఒకరోజు దొరికిపోవడంతో ఆ దొరికిపోయిన అతన్ని మీద కేసు పెట్టి లేకపోతే కోర్టుకు పంపించకుండా అప్పటి పెద్దలు, అప్పటి చైర్మన్ గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కావచ్చు, ఎవరు చేశారనేది విచారణలో బయటపడుతుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది పోలీసుల సహాయంతో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసి రవికుమార్కు చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని శ్రీవారికి రాసిచ్చేయాలని చెప్పి కొంచెం అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ ఒక కేసుని సెటిల్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. ఆ విచారణకు సంబంధించి పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణకు వైవి సుబ్బారెడ్డి గారు అయితే హాజరయ్యారు. ఈయన అంటాడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి దొంగతనము నేను చైర్మన్గా దిగిపోయిన తర్వాత బయటపడింది కాబట్టి నాకేం సంబంధం లేదు అంటాడు. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు దొంగతనం చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీలాంటి వాళ్లకు ఎందుకు చైర్మన్ పదవులు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి సార్ చైర్మన్ పదవులు? మీరు చైర్మన్ పదవులు తీసుకొని మీరు కేవలం అది ఒక హోదాలాగా మీరు ఫీల్ అవ్వడానికి మీకు ఇవ్వాలా? అసలు చైర్మన్గా ఉండి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక మీకు ఎందుకు సార్ ఆ ఉద్యోగము? అది ఏం జరిగిందో పక్కన పెడితే నిన్న విచారణకు వచ్చి దాదాపు 20 ప్రశ్నలు అడిగారంట. 20 ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో తెలుసు కదా మనకు. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి ఉంటుంది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, అదే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈయన కూడా నాకు సంబంధమే లేదు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది, నేను చైర్మన్గా దిగిపోయిన తర్వాత పట్టుబడ్డాడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పినట్లు వార్తలు అయితే వస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి కూడా గురవుతుంది. ఈయన విచారణ ఏంటంటే కేవలము చుట్టం చూపుకు అలా వెళ్ళి ఇలా వచ్చేసాడని చెప్పి ఇంతలో మాత్రానికి విచారణకి ఎందుకని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరుగుతోంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా. పరకామణి విషయంలో సిఐడి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే చెప్పారు. అసలు ఏం జరిగిందో చెప్పారా లేదా అది కదా మ్యాటరు. అది కాకుండా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పా. పరకామణిలో చోరీ జరగడం బాధాకరం, నా హయాంలో అది జరిగిందన్నారు. నా పదవి కాలం పూర్తయ్యాక అది బయటపడింది. అంటే ఇండైరెక్ట్గా నా పదవి అయిపోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత సెటిల్మెంట్ అయింది, నాకు ఈ కేసుకు ఏమీ సంబంధం లేదు, వెళ్ళి కరుణాకర్ రెడ్డి గారిని విచారించుకోండి అన్నట్లు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది అప్పట్లో ఈవో ధర్మారెడ్డి గారు. ఈవో ధర్మారెడ్డి గారికి తెలియకుండా, అప్పటి చైర్మన్ గారైనటువంటి కరుణాకర్ రెడ్డి గారికి తెలియకుండా ఇలా ఇంత పెద్ద కేసు ఏదైతే ఉందో దొంగతనానికి సంబంధించినటువంటి కేసు, కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి కేసు లోక్ అదాలత్కి వెళ్ళి సెటిల్మెంట్ అయ్యి ఊర్లో పంచాయతీలాగా ఆయన ఆస్తులంతా తిరిగి శ్రీవారికి డొనేట్ చేసేయడం ఏందో, ఆ రూల్ ఎక్కడుందో, ఆ రూల్ని ఎందుకు పెట్టారో, మొత్తం ఆస్తులు ఇచ్చేసారా, కొన్ని ఆస్తులు వీళ్ళు కొట్టేసి ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయనుకో, ఒక ఇల్లు శ్రీవారికి ఇచ్చి ఒక ఇల్లు వీళ్ళు ఏమైనా కొట్టేశారా? లేకపోతే ఒక 20 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే ఒక 2 కోట్ల రూపాయలు శ్రీవారికి ఇచ్చి 18 కోట్ల రూపాయలు వీళ్ళు ఏమైనా కొట్టేశారా? అది ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా ఒక లెక్కాపత్రం ఉందా? ఏమీ లేదు, నోటి మాటలతో చేసుకున్నారంట, లోక్ అదాలత్కు పంపించారంట. ఇక్కడ చూడండి, ఆ రోజు చోరీ విషయము ఎవరు దాచారో తెలియదు, ఆ విచారణను రాజకీయ కోణంలో చూడొద్దు, మమ్మల్ని దోషులుగా చూడకండి, నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలి, విచారణకు అన్ని విధాల సహకారం ఇస్తామని అధికారులకు చెప్పారు. అంటే నాకు సంబంధం లేదు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు దొంగతనం జరిగింది, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు బయటపడింది, కాబట్టి కరుణాకర్ రెడ్డిని విచారించుకోండి, నాకైతే తెలియదు, అప్పుడు దొంగతనం జరిగినా కూడా దాచిపెట్టారని చెప్పి మొత్తం నాకేమీ సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, సూపర్ స్వామి గారు విన్నవించారు. మరి చూద్దాం, విచారణ అయితే జరుగుతుంది. ఒకవైపు పరకామణి కేసు, మరోవైపు కల్తీ లడ్డు కేసు, లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారనేటువంటి కేసు. ఈ 2 కేసుల్లో మొత్తం అన్ని వేళ్ళు ఈయన వైపే చూపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.